ఎస్ ఓకేనండి. ఈ వీడియోలో మనం సాధారణంగా చూసినట్లయితే మూడవ దశ అయినటువంటి శైశవావస్థ గురించి తెలుసుకుందామండి. ఇందాకటి వీడియో వరకు మనము జన్మ పూర్వ దశ, నవజాత శిశు దశ చూసాం. ఇప్పుడు ఆ లెక్కన మూడవ దశగా ఉన్నటువంటి శైశవ దశ గురించి తెలుసుకుందాం. మరి 2 వారాల నుండి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. 2 सप्ताह లేదా 15 दिनों से 2 वर्ष तक रहने की अवस्था शैशवावस्था. अभिवृद्धि तथा विकास तीव्र गति से और अधिक परिमाण में होते हैं. अभिवृद्धि और विकास ఏ విధంగా అండి? तीव्र गति से और अधिक परिमाण में होने वाली अवस्था శైశవావస్థ. ఈ రెండు కూడా వేగంగా మరియు ఎక్కువ సైజులో, శిశువు చూడడానికి సైజు పరంగా లావుగా ఉంటాడు, తీవ్రంగా వేగంగా అభివృద్ధి చెందుతాడు. సో మరి వీటిలలో అన్నింటిలో కూడా అధిక వికాస్ ఎక్కడ జరుగుతుందంటే శారీరక వికాస్ జరుగుతుందండి. మానసిక, నైతిక, భాషాత్మక వికాసాల్లో ఎక్కువ వికాసం, శారీరక వికాసం జరిగే అవస్థ శైశవావస్థ. जननांतर अवस्थाओं में अत्यधिक शारीरिक विकास. जननांतर अवस्थाओं में अत्यधिक शारीरिक विकास होने वाली अवस्था शैशवावस्था. शारीरिक अवयव तीव्र गति से विकसित होते हैं. शारीरिक अवयव तीव्र गति से विकसित होते हैं. किस अवस्था में? शैशवावस्था. ज्ञानेंद्रियों कर्मेंद्रियों दोनों वृद्धि होती है. ज्ञानेंद्रियों और कर्मेंद्रियों दोनों की वृद्धि होती है. జ్ఞానేంద్రియాలు అనగా కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం. కర్మేంద్రియాలు అనగా చేతులు, కాళ్ళు, నోరు. ఏదైనా పని చేయడానికి వాడేవి కర్మేంద్రియాలు, కొత్త విషయాలను తెలుసుకోవడానికి వాడేవి జ్ఞానేంద్రియాలు. ఈ రెండు అభివృద్ధి చెందుతాయి. మరి ఈ అవస్థలో ఇతరులపైన ఎక్కువగా ఆధారపడతాడు. दूसरों पर पूर्ण रूप से पूर्णतः निर्भर रहने की अवस्था. निर्भर रहने की अवस्था శైశవ్. సో వానికి ఆహారం కావాలన్న ప్రతి విషయం పైన తల్లిపైన ఆధారపడుతాడు. సంరక్షణకి అవస్థ అని కూడా అంటారండి. సంరక్షణకి అవస్థ ఎందుకంటే ఈ అవస్థలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి, చిన్నపిల్లవాడు కదా, అందుకు. అనుకరణ ప్రారంభ హోనేకి అవస్థ. అనుకరణ ప్రారంభ హోనేకి అవస్థ. ఇతరులను ఇమిటేట్ చేసే అవస్థ శైశవ్. ముఖ్యంగా ధ్వన్యనుకరణ చేస్తాడండి. అధికతర్ ధ్వన్యనుకరణ కర్నే లగ్తా హై. తల్లిలాగా, తండ్రిలాగా ఆ మాటలు మాట్లాడడం మొదలు పెడుతూ ఉంటాడు. మరి ఈ అవస్థలో 6 माह पर 6 నెలల దగ్గర దూద్ దాంత్ నికల్తే హై. దూద్ దాంత్ పాల పళ్ళు వస్తాయి. సో ఎలాగంటే పైన 1 కింద 2. అయితే ఈ రెండింటిలో మొదట వచ్చేది నిచలే దబడే పర్. సో క్రింది పెదవి పైన, క్రింది చిగురు పైన ఒక పండు వస్తుంది మొట్టమొదటిగా. సో ఇస్కా ప్రారంభ నిచలే జబడే పర్ ఏక్ దాంత్ ఆనే సే దాంతోं की शुरुआत होती है. మరి 1 సంవత్సరానికి 4 లేదా 6 దంతాలు. 1 वर्ष पर. సో పైన 4 కింద 6 వస్తాయండి. 4 లేదా 6 దంతాలు వస్తాయి. నెక్స్ట్ అదేవిధంగా 2 సంవత్సరాల నాటికి 16 దంతాలు వస్తాయి. 2 वर्ष तक 16 దంత్. ఇది కూడా ఏ విధంగా పైన 8 కింద 8 వస్తాయండి. సో 6 माह पर दूध दांत 1 లేదా 2 వస్తాయండి. 1 లేదా 2. వీటిలలో మొదటిగా నిచలే జబడే పర్ 1 वर्ष पर 4 से लेकर 6 4 కానీ 5 కానీ 6 కానీ 2 సంవత్సరాల కల్లా 16 పండ్లు వస్తాయి. పైన 8 కింద 8 ఉంటాయి. మరి ఈ వయసులో ఏకాంతర క్రీడ, తనతో తాను మాత్రమే ఆడుకుంటూ ఉంటాడు. ఏకాంతర
క్రీడా की अवस्था, ఏకాంతర క్రీడా की अवस्था శైశవావస్థ. మరి ఇక్కడ ఓన్లీ తల్లిపాలే కాకుండా ఇతర ఆహారం కూడా తీసుకుంటాడు. వైకల్పిక ఆహార లేనే की अवस्था, वैकल्पिक आहार लेने की अवस्था शैशवावस्था. दूध के अलावा वैकल्पिक आहार भी ले सकता है. ఇంకా కూడా చూద్దాం. శైశవ్లో ఉండే పిల్లవాడిని శిశువు అంటారు. శైశవ్ మరి ఈ శిశువు వాస్తవిక ఆయువు ప్రారంభమయ్యే దశ. మనము బుద్ధిలో తెలుసుకున్నాం వాస్తవిక ఆయువు ఒకటి ఉంటుంది, మానసిక ఆయువు ఒకటి ఉంటుంది అని. వాస్తవిక ఆయువు ఎప్పుడు ప్రారంభమవుతుంది? పుట్టిన రోజు నుండి ప్రారంభమవుతుంది. సో కాబట్టి ఇది చూడండి 2 వారాల నుండి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. కాబట్టి వాస్తవిక ఆయు ఏజ్ ప్రారంభమయ్యేటటువంటి దశ వాస్తవిక ఆయు. దీన్నే CA వాస్తవిక ఆయు ప్రారంభ హోనేకి అవస్థ అని దేన్నంటారంటే శైశవావస్థ. మరి జీవనికి నీవ్, జీవితానికి పునాది లాంటి అవస్థ అని దేన్నంటారంటే శైశవ్. జీవనికి బునియాది అని కూడా అంటారు శైశవావస్థను. అదేవిధంగా మహత్వపూర్ణ అవస్థ అని దేనిని అంటారంటే అన్నింటిలో కూడా ఈ యొక్క శైశవావస్థ మహత్వపూర్ణ అవస్థ. వ్యక్తి యొక్క వికాసంలో చిన్నప్పటి అనుభవాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఆ చిన్నప్పటి అనుభవాలన్నీ శైశవావస్థలోనే పొందుతాడు అని చెప్పినటువంటి వ్యక్తి రాయితో కొట్టుకునేటటువంటి అనుభవాలన్నీ ఈ శైశవావస్థలో ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. వ్యక్తిత్వకే विकास में बचपन के अनुभव महत्वपूर्ण भूमिका निभाते हैं అని చెప్పినటువంటి వ్యక్తి రాయ్. సో ఏ అవస్థ గురించి చెప్పాడు? కిస్ అవస్థకే బారే మే బతాయా. ఇదండి ఇంపార్టెంట్ బిట్. సో అందరూ బచ్పన్ అనే పదాన్ని చూసి బాల్యావస్థ అని అనుకుంటారు, తప్పు. శైశవావస్థ గురించి ఈ డైలాగ్ చెప్పాడు. నెక్స్ట్ మరి ఇది ప్రమాదకారి ఖతర్నాక్ అవస్థ. ప్రమాదకారి యా ఖతర్నాక్ అవస్థ, ఖతరా అవస్థ. ఎందుకంటే ఈ వయసులో పిల్లలు అనేక రోగాల కారణంగా, ఇన్ఫెక్షన్స్ కారణంగా ఊరికే చనిపోయే అవకాశం ఉంది. సో అందుకే దీన్ని క్లిష్ట దశ అని కూడా అంటారు. క్లిష్ట దశ. సో ఏమాత్రం గుక్క పట్టేస్తారు కొంతమంది, గుక్క పెట్టేసి సో ఊపిరి తిప్పుకోలేక చనిపోతూ ఉంటారు. క్రిటికల్ ఏజ్ అని అంటారు. చాలా ఇంపార్టెంట్ అండి. క్రిటికల్ ఏజ్ ప్రమాదకారి, ఘాతక్ సిద్ధ అవస్థ, యా కతరా అవస్థ, యా క్లిష్ట అవస్థ, ఘాతక్ అవస్థ. ప్రమాదకరమైన వయసు. ఏ దెబ్బలు తగలకోకుండానే ఊరికే ఉయ్యాల మరణాలు జరుగుతాయి, ఉయ్యాల్లోనే చనిపోతూ ఉంటారు. సో కాబట్టి ఎందుకంటే ఈ వయసులో రోగాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. చిన్నపిల్లలు పాకి చేతులన్నీ దుమ్ము ధూళిలో పెట్టేస్తూ ఉంటారు, వాటిని నోట్లో పెట్టేసుకుంటారు. సో తద్వారా ఇన్ఫెక్షన్స్ వచ్చేసి సో చనిపోయే ప్రమాదం ఉంది. बीमारियों या रोगों की दृष्टि से खतरा अवस्था అని దేన్నంటారంటే శైశవ్. बीमारियों और रोगों की दृष्टि से खतरा अवस्था. ఇలాంటి బిట్టే ఇంకొకటి కూడా ఉంది, జాగ్రత్తగా చూడండి. దుర్ఘటనాओं की दृष्टि से, యాక్సిడెంట్ల పరంగా దుర్ఘటనాओं की दृष्टि से ఖతరా అవస్థ అని దేన్నంటామంటే పూర్వ బాల్యావస్థని అంటారండి. పూర్వ బాల్యావస్థ. बीमारियों रोगों की दृष्टि से खतरा अवस्था శైశవావస్థ, దుర్ఘటనాओं की दृष्टि से ఖతరా అవస్థ పూర్వ బాల్యావస్థ. ఎందుకు అంటే ఈ అవస్థలో నడవడం, పరిగెత్తడం మొదలుపెట్టి మేడపై నుండి కింది పడడం కానీ, తొట్టిలో పడడం కానీ, స్విమ్మింగ్ పూల్లో పడడం కానీ సో ఈ రకంగా గురి అవుతూ ఉంటారు. దుర్ఘటనాओं की दृष्टि से పూర్వ బాల్యావస్థ, बीमारियों की दृष्टि से ప్రమాదకర వయసు అయితే గనక శైశవావస్థ. నెక్స్ట్ మరి झूले मृत्यु की అవస్థ అని కూడా శైశవావస్థని అంటారు. झूले मृत्यु की అవస్థ, ఉయ్యాల మరణాల దశ.
చెప్పా పెట్టుకోకుండానే చనిపోతూ ఉంటారు. సో అందుకే ఇక్కడ వచ్చేటటువంటి వ్యాధిని సిడ్స్ అని అంటారండి. సిడ్స్ అనగా చాలా ఇంపార్టెంట్. సిడ్స్కి అవస్థ ఇంపార్టెంట్. చూడండి, సడన్ ఇన్సిడెంట్ డెత్ సిండ్రోమ్కి అవస్థ అని దేన్ని అంటారంటే శైశవావస్థ అని అంటారండి. సో సడన్గా మరణించేటటువంటి అవకాశం ఉంది. అది కూడా 1 వర్షకే భీతర్ అండి, 1 సంవత్సరం లోపలనే చనిపోయే అవకాశం ఉంది. నెక్స్ట్, మరి ఈ వయసులో చిన్నపిల్లలు చాలా ముద్దుగా కనిపిస్తూ ఉంటారు 2 సంవత్సరాల వరకు. అందుకే ఆకర్షక అవస్థ అని దేని అంటారు? శైశవావస్థ. లాడ్ ప్యార్కి అవస్థ అని కూడా అంటారు. ముద్దు గారాబం చేసేటటువంటి దశ. చూడడానికే టెడ్డీ బియర్ లాగా ఉంటాడు వాడు, అందుకే అవన్నీ. సో టెడ్డీ లేదా టాడ్లర్కి అవస్థ అని అంటారు. టైడ్లర్కి అవస్థ. దీన్ని ఇంగ్లీష్లో అయితే టెడ్డీ బియర్ లాగా మెత్తగా, మృదువుగా, కోమలంగా, బొద్దుగా సో మనకు అనిపిస్తూ ఉంటాడు. అందుకే అట్రాక్టివ్గా ఉంటాడు. ఎవరైనా వెళ్ళేసి పట్టుకోవాలి, ముట్టుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్, తర్వాత ఇంకా జ్ఞానేంద్రియ పరిమాణికి దృష్టిసే అధిక వికసిత అవస్థ. జ్ఞానేంద్రియ పరిమాణికి దృష్టిసే అధిక వికసిత అవస్థ ఏదంటే ఈ శైశవావస్థ అండి. జ్ఞానేంద్రియాలైన కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక ఇవి సైజు పరంగా ఎక్కువగా పెరిగేటటువంటి అవస్థ శైశవావస్థ. చూడండి, మరి ఈ అవస్థలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు చెబుతున్నాను. జన్మకే తురంత ప్రథమ జ్ఞానేంద్రి, పుట్టిన వెంటనే ప్రథమ జ్ఞానేంద్రియం, మొట్టమొదటిగా పనిచేసే జ్ఞానేంద్రియం ఏది? పుట్టిన వెంటనే అంటే స్పర్శ అండి. బాగా గుర్తుపెట్టుకోండి, స్పర్శ జ్ఞానము మొట్టమొదటిగా పొందగలుగుతాడు పుట్టిన వెంటనే. ఈ చుట్టూ ఉన్నటువంటి చల్లదనాన్ని ఫీల్ అయిపోయి ఏడుస్తాడనమాట. అంటే మనకి స్పర్శ రేణువులు పనిచేస్తూ ఉంటాయి. జన్మ తురంత అల్పమాత్ర, ఓకేనండి, అల్పమాత్ర. అదేవిధంగా అంతిమ జ్ఞానం చాలా తక్కువగా మరియు చిట్ట చివరిగా డెవలప్ అయ్యేటటువంటి జ్ఞానం ఏది? జన్మకే తురంత్, జన్మకే బాద్, అల్పంగా చాలా తక్కువగా మరియు అంతిమ రూపమే చివరగా. అల్పమాత్ర లేదా అంతిమ రూపమే వికసిత జ్ఞాన్ చక్షు జ్ఞాన్, కంటి చూపు అండి. చక్షు జ్ఞాన్, కంటి చూపు చిట్ట చివరిగా వస్తుంది వానికి. సో ముందు స్పర్శను ఫీల్ అవుతాడు, చిట్ట చివరిగా కంటి చూపు వస్తుంది. మరి ఏ విధంగా జ్ఞానేంద్రియాల వికాస క్రమం జరుగుతుంది అనేటటువంటిది కూడా మనం చూద్దాం. 3వ పాయింట్. సో రాయండి, జ్ఞానేంద్రియోంక వికాస క్రమం. సో ఇక్కడ సరిపోదు కాబట్టి నేను ఇక్కడనే బోర్డు క్లీన్ చేసి రాస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఎస్, జ్ఞానేంద్రియోంక వికాస క్రమం అండి. జ్ఞానేంద్రియోంక వికాస క్రమం ఏదేది ఫస్ట్ డెవలప్ అవుతూ వస్తుంది. సో ఫస్ట్ స్పర్శ అండి. స్పర్శ 0 మాహ అంటే పుట్టిన వెంటనే 0 నెలలకే స్పర్శ వచ్చేస్తుంది. తర్వాత స్వాద్ అంటే రుచిని 2 గంటలకే తెలుసుకోగలుగుతాడు, పుట్టిన 2 గంటలకే, ఎందుకంటే తల్లిపాల రుచి వస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఘ్రాణ్, వాసన 24 గంటల కల్లా వానికి వాసన తెలిసిపోతుంది. తర్వాత శ్రవణ్, వినడం 2 నెలలకి వినగలుగుతాడు. 2 మాహ 2 నెలలకి వినడం మొదలు పెడతాడు. చిట్ట చివరగా చక్షు లేదా దృష్టి లేదా చక్షు జ్ఞానం 3 నెలలకి వస్తుందండి. 3 నెలలకి దృష్టి వస్తుంది. మరి ఈ దృష్టిలో కూడా పుట్టిన వెంటనే 12 ఇంచీల దూరం మాత్రమే చూడగలుగుతాడు. ఈ దృష్టి గురించండి. సో మరి జన్మ తురంత్ పుట్టిన వెంటనే 12 ఇంచుల దూరంలో ఉంటే మాత్రమే వానికి కనిపిస్తాయి. మరి 1 నెలకి రంగులని కనిపెట్టగలుగుతాడు. ఏక్ మాహ రంగ్ పహచాన్ సక్తా హై. మరి 3 లేదా 4 నెలలకి ఇక్కడ కూడా చూడండి, 1 నెలకి రంగులు, అది కూడా కాలా సఫేద్, తెలుపు నలుపు మాత్రమే, కాలా సఫేద్ మాత్రమే 1 నెలకి.
మరి 3 లేదా 4 నెలల కల్లా సభీ రంగ్ అన్ని రంగులు వానికి కనిపిస్తాయి. మరియు తల్లిని గుర్తుపట్టగలుగుతాడు. మరి 6 నెలలకి ఆంఖోं को हाथ से समन्वय कर पढ़ सकता है. 6 నెలలకి ఆంఖ్ ఔర్ హాత్ ఈ రెండింటి మధ్యన సమన్వయం ఏర్పడుతుంది. సో ఖచ్చితంగా కంటితో చూసేది చేత్తో తాకుతూ ఈ రెండింటి మధ్య సమన్వయం ఏర్పడుతుందండి. ఓకేనా? సో ఇది దృష్టికి సంబంధించినటువంటి వివరాలు. నెక్స్ట్ ఇంకా కూడా చూడండి, జన్మ ఈ అవస్థలో, ఈ శైశవావస్థలో, ఇక్కడ రాస్తున్నాను, శైశవావస్థలో మస్తిష్కం మరియు తల అధికంగా డెవలప్ అవుతాయి. మస్తిష్క और या सर अधिक विकसित होने की अवस्था శైశవావస్థ. చూడండి, జన్మ సమయ పుట్టినప్పుడు ఎంత ఉంటుంది మెదడు భారం, తల భారం అంటే మొత్తం శరీర భాగంలో 1/4వ వంతు ఉంటుందండి. మొత్తం శరీరం 4 అనుకుంటే అందులో 1 భాగం తలనే ఉంటుంది. మరి 1 సంవత్సరానికల్లా 1 సంవత్సరానికల్లా 1 వర్షకే బాద్ 1/2 భాగ్ అంటే సగం తల ఉండిపోతుంది. సగం అంతా మిగతా శరీరం భారంగా ఉంటుంది. జన్మ సమయ 1/4, 1 వర్షకే బాద్ 1/2 భాగంగా తల మస్తిష్కం ఉంటుందండి. నెక్స్ట్ ఇంకా ఈ శైశవావస్థలో నార్సిజం అనే భావన ఎక్కువగా ఉంటుందండి. నార్సిజం అంటే ఆత్మ ప్రేమ్, సెల్ఫ్ లవ్ की అవస్థ. ఆత్మ ప్రేమ్ యా సెల్ఫ్ లవ్ की అవస్థ. తనను తాను మాత్రమే ఇష్టపడతాడు, ప్రపంచంలో ఇంకా ఎవ్వరినీ ఇష్టపడదు. ప్రపంచం అంతా తన కోసమే బతకాలి అనుకుంటాడు. ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ తనకే దక్కాలి అని అనుకుంటాడు. తనను తప్ప ఇంకెవ్వరినీ ఇష్టపడడు. అదే నార్సిజం అండి. ఆత్మ ప్రేమ్, సెల్ఫ్ లవ్కి అవస్థ అని దేన్ని అంటారంటే ఈ శైశవావస్థ. సభీ వ్యక్తి వస్తు ఖిలౌనే अपने लिए समझना. सभी व्यक्ति वस्तु खिलौने अपने लिए समझता है. తన కోసమే ఉండాలి, ఇంకెవ్వరి కోసం ఉండకూడదు అని అనుకుంటాడు. నెక్స్ట్ మరి ఈ శైశవావస్థలో ప్రథమ వర్ష మొదటి సంవత్సరం భారం ఎక్కువగాను, భారము అధికంగాను, మరియు లంబాయి కమ్ పొడవు తక్కువగాను ఉంటాడు. అదే 2వ సంవత్సరం ద్వితీయ వర్ష ఏం జరుగుతుందంటే దీనికి ఆపోజిట్, భారము తక్కువగాను మరియు లంబాయి ఎక్కువగాను ఉంటాడండి. లంబాయి అధిక హోతా హై. प्रथम वर्ष में भार अधिक लंबा कम, द्वितीय वर्ष में भार कम लंबा अधिक होता है. నెక్స్ట్ ఇంకా కూడా చూద్దాం శైశవావస్థకి సంబంధించినటువంటివి నేను ఇక్కడనే రాస్తున్నాను. శైశవావస్థ మరి ఈ అవస్థలో ఎక్కువగా గామక కౌశల ఆరంభ హోతే హై. గామక కౌశల ఆరంభ హోనేకి దశ. గామక కౌశల్ అంటే ఏంటంటే శరీర అవయవాలతో చేయగలిగే పనులు, శరీర అవయవాల కదలికలతో చేసే పనులు. ఉదాహరణకి ఉల్టా బేటన, సీదా బేటన, రేంగన, పాకడం, సిర్ ఉఠాన ఇలాంటి శారీరక కదలికలు చేస్తాడు. వాటినే గామక్ కౌశల్ అని అంటారు. సో ఉల్టా, సీదా, रेंगना, सिर उठाना आदि क्रियाएं आरंभ होने की दशा शैशवावस्था. नेक्स्ट संप्रत्ययों के निर्माण प्रारंभ होने की दशा. संप्रत्ययों के निर्माण ప్రారంభ హోనేకి దశ. సంప్రత్యయ అంటే రకరకాల విషయాలకు సంబంధించిన కాన్సెప్టులు ఏర్పాటు చేసుకోవడం ప్రారంభమయ్యే దశ. నిర్మింపబడవు, ఆ నిర్మాణం ప్రారంభమవుతుంది. సంప్రత్యయోంకే నిర్మాణ ప్రారంభ హోనేకి దశ. అంతేకాకుండా సృజనాత్మకత ప్రారంభ హోనేకి దశ అని కూడా శైశవావస్థనే అంటారండి. నెక్స్ట్ భాషాత్మక వికాస్ కే లియే బునియాదీ కా నిర్మాణ్. భాషాత్మక వికాస్ కే లియే బునియాదీ కా నిర్మాణ్ హోనేకి దశ. ఒక భాష డెవలప్ అవ్వడానికి దాని పునాదులు ఏర్పడే దశ ఈ శైశవావస్థ అండి.
మరి ఇంకా దీన్ని ఏమంటామంటే ప్రాగ్భాషా అవస్థ, అంటే మాటలు రావడానికంటే ముందు ఏడుపు, సో అదేవిధంగా నోటి నుండి చప్పుళ్ళు ఇలాంటివి వచ్చేటటువంటివి. ఏడవడం, తుతలి అంటే తుతలి అంటే నత్తిగా మాట్లాడడం, ఇంగితాలు చేయడం, చప్పుళ్ళు చేయడం, నోటి ధ్వనులు వినిపించడం, ఇలాంటి వాటిని ప్రాగ్భాషా రూపాలు అని అంటారు. సో అలాగా పక్కాగా పదాన్ని అయితే పలకలేడు కానీ ఆ సౌండ్ మాత్రమే చేస్తాడు. దాన్నే ప్రాగ్భాష లేదా పూర్వ భాష, భాష రావడానికంటే పూర్వ రూపము, ప్రాగ్భాషా అవస్థ అని అంటారండి. ప్రాగ్భాష లేదా పూర్వ భాషా అవస్థ అని దేన్ని అంటారంటే ఈ యొక్క శైశవావస్థ. మరి ఈ అవస్థలో ప్రాగ్భాషా రూపాలు ఏవేవి అంటే రోన, ఆవాజ్ కర్న, తుతల్న, ఇంగిత్ కర్న. రోన, ఆవాజ్ కర్న, తుతల్న, ఇంగిత్ కర్న. మరి తుతలీ బాతే ఎప్పుడు మాట్లాడతాడు? తుతలీ బాతే సో నత్తి మాటలు 4 నుండి 12 నెలల మధ్యన మాట్లాడతాడు. 4 నుండి 12 మాహోం కే బీచ్ తుతలీ బాతే బాత్ కర్తా హై. మరి ఒక వ్యక్తి యొక్క చప్పుడుని ఎప్పుడు అనుకరిస్తాడు? శబ్దానుకరణ్ ఎప్పుడు చేస్తాడు? 18 నుండి 2 సంవత్సరాల మధ్య, 18 నుండి 2 సంవత్సరాల మధ్య శబ్దానుకరణ జరుగుతుంది. మరి తుతల్నేకి యా బుద్బుదానేకి అవస్థ అని దీన్ని అంటారండి. తుతల్నేకి యా బుద్బుదానేకి అంటే సో గొణగడం లేదా బబ్లింగ్ ఏజ్ అని ఇంగ్లీష్లో అంటారండి. బబ్లింగ్ ఏజ్ అని దేన్ని అంటారంటే శైశవావస్థ. మరి ఈ అవస్థను దృష్టిలో ఉంచుకొని మొక్కై వంగనిది మానై వంగున అనే సామెత ఏర్పడింది. ఈ అవస్థలో మనం నేర్పించుకోలేకపోతే, మన పద్ధతుల ప్రకారంగా నడిపించుకోలేకపోతే వాడు ఇంకెప్పటికీ మారడు. మొక్కై వంగనిది మానై వంగున అనే సామెత. సో మొక్కై వంగనిది మానై వంగున అనేటటువంటి సామెతకి సంబంధించిన అవస్థ శైశవావస్థ. ఈ వ్యవస్థలో వ్యక్తిత్వ నిర్మాణ్ ప్రారంభ హోతా హై. వ్యక్తిత్వ నిర్మాణ్ ప్రారంభ హోతా హై. ప్రారంభమయ్యేటటువంటి దశ శైశవావస్థ. ప్రతిదీ ప్రారంభమయ్యే దశ శైశవావస్థ. నెక్స్ట్ संवेगात्मक तीव्रता और अपरिपक्वता की दशा. संवेगात्मक तीव्रता और अपरिपक्वता की दशा. సో ఎమోషన్స్ చాలా వేగంగా ఉంటాయి, చాలా హై రేంజ్లో ఉంటాయి. ఏడుపు వచ్చినా ఎక్కువ ఏడుపు, సంతోషం వచ్చినా పట్టరాని సంతోషం, కోపం వచ్చినా విపరీతమైన కోపం. ఇలాగా సంవేగాత్మక తీవ్రత, అపరిపక్వత అంటే ఎమోషన్స్ అనేటటువంటివి మెచ్యూర్డ్ ఎమోషన్స్ కాకోకుండా, పరిపక్వమైనటువంటి ఉద్వేగాలు కాకుండా, చిన్న చిన్న చైల్డిష్ మెంటాలిటీ ఉద్వేగాలు, చీప్ ఉద్వేగాలు అనేటటువంటివి, తన వస్తువుని లాక్కున్నా, ఎగతాళి చేసిన, కోప్పడిన, ఇలాంటి చిన్న చిన్న విషయాలకే కోపాలు, ఆవేశాలు, దుఃఖాలు, బాధలు వచ్చేస్తూ ఉంటాయి. మరి ఈ అవస్థలో శారీరక వికాస్ తీవ్ర గతి సే హోతా హై. మరి మానసిక వికాస్ కమ్ హోతీ హై. स्मृति कम रहता है. నైతిక వికాస్ కా పూర్ణతః అభావ్. మరి నైతిక వికాసం సో అంటే నీతి, నిజాయితీ, మంచి, చెడు, కరెక్ట్ ఏది, తప్పేది, ఇలాంటిది పూర్తిగా తెలియదండి. 2 సంవత్సరాలకి ఏం తెలుస్తుందండి? తప్పేదో, ఒప్పేదో, మంచేదో, చెడేదో. అసలు నైతిక వికాసం శూన్యం, జీరో. नैतिक विकास का अभाव होता है. చాలా इंपॉर्टेंट. नैतिक विकास का अभाव होने की दशा शैशवावस्था. अच्छे बुरे का ज्ञान बिल्कुल नहीं होता. अच्छे बुरे का ज्ञान बिल्कुल नहीं होता. ఏ అవస్థలో అండి? ఎస్, శైశవావస్థ. మరి సామాజిక వికాసం కూడా పూర్తిగా ఉండదు. ఎవరితో ఎలా నడుచుకోవాలో అస్సలు తెలియదు.
తల్లిని కొట్టేస్తాడు, తండ్రిని కొట్టేస్తాడు కాళ్ళతో చేతులతో. సో కాబట్టి సామాజిక వికాస్ కా అభావ్, సామాజిక వికాస్ కా అభావ్ హోనే కి దశ. అలాగ కొడుతూ ఉన్నా సరే తల్లిదండ్రులు కొట్టించుకుంటూ ఉంటారండి. ఎందుకంటే వాళ్ళల్లో సామాజిక వికాసం ఉంటుంది, వీనిలో సామాజిక వికాసం ఉండదు. ఒకవేళ ఉన్నా కేవలం కుటుంబ సభ్యులతో పరిచయం వరకు ఉంటుంది అంతే. తల్లి, తండ్రి, అన్న, అక్క, వాళ్ళ ఇల్లు అనేటటువంటిది తెలుసుకొని ఉంటాడు. కేవల్ పరివార్ తక్ సీమిత రహతా హై సామాజిక్ వికాస్. సో ఇది శైశవావస్థకి సంబంధించినటువంటి వివరాలండి. సో మ్యాక్సిమం ఇందులో అన్ని వివరాలు ఏ పేర్లతో పిలుస్తారో దానికి గల కారణాలు ఏమిటి అనేటటువంటిది మనం చూసాం. టెట్ వరకు ఇంతవరకు చూసుకుంటే సరిపోతుందండి. మరి ఇంకా డిఎస్సి కావాలంటే లోతుగా ఈ అవస్థలో శారీరక వికాసం గురించి చూడాలి, నైతిక వికాసం గురించి, మానసిక వికాసం గురించి, భాషా వికాసం గురించి, సామాజిక వికాసం గురించి, ఇలాగ ఒక్కొక్క దాని గురించి కూడా మనం చూసుకోవాల్సిందే. సో మరి టెట్ వరకు ఇంతవరకు సరిపోతుంది. సో మిగతావి కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం చూద్దామండి. ఓకేనా? ఇందులో ఉన్నటువంటి ఇతర ఆయామాలు శారీరక్, మానసిక్, नैतिक, संवेगात्मक, भाषात्मक आयामों के बारे में अगली वीडियो में चर्चा करेंगे. थैंक यू वेरी मच.